హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం రెండో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే చాలామంది స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసేటప్పుడు వివరాలు కనిపించకపోవడం లేదా అన్సాటిస్ఫైడ్ స్టేటస్ రావడం జరుగుతుంది. అందుకే ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, అన్సాటిస్ఫైడ్ వస్తే ఏం చెయ్యాలి, ఎలిజిబుల్ మరియు ఇన్ఎలిజిబుల్ జాబితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అలాగే డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే ఏ విషయాలు తప్పనిసరిగా చూసుకోవాలో క్లియర్గా చెప్పబోతున్నాను. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా అధికారిక పోర్టల్లోకి వెళ్ళి తల్లి ఆధార్ నెంబరు నమోదు చెయ్యాలి. తల్లి లేకపోతే తండ్రి లేదా నమోదు చేసిన గార్డియన్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసి 2026-27 సంవత్సరం సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయాలి. ఆధార్కు లింక్ అయిన మొబైల్కు వచ్చే ఓటీపీ నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ వివరాలు, కుటుంబ వివరాలు మరియు స్కీమ్ ఎలిజిబిలిటీ కనిపిస్తాయి. అక్కడ చూపించే అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఆదాయ పన్ను, భూమి పరిమితి, విద్యుత్ వినియోగం, 4 చక్రాల వాహనం, పట్టణ ప్రాంతం ఆస్తి పరిమితి, ప్రభుత్వ ఉద్యోగం వంటి అర్హతలకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఏదైనా అంశంలో అన్సాటిస్ఫైడ్ అని కనిపిస్తే దాని కింద కారణం కూడా చూపించే అవకాశం ఉంటుంది. మీరు నిజంగా అర్హులమే అయినా పొరపాటున అన్సాటిస్ఫైడ్ వచ్చినట్లయితే ఎలిజిబుల్ మరియు ఇన్ఎలిజిబుల్ జాబితాలు విడుదలైన తర్వాత ప్రభుత్వం గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఇవ్వవచ్చు. అప్పుడు సంబంధిత సచివాలయంలో అవసరమైన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం ఈ నెల జూలై 16, 17, 18 తేదీల్లో విడతల వారీగా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం అధికారిక జాబితా విడుదల కోసం వేచి ఉండాలి. సమాచారం ప్రకారం జాబితా నిధుల విడుదలకు ముందే అంటే సుమారు 10 లేదా 11, 12 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితా సంబంధిత సచివాలయానికి చేరి నోటీస్ బోర్డుపై ప్రదర్శించే అవకాశం ఉంటుంది. మీ పేరు ఎలిజిబుల్ జాబితాలో ఉంటే వెంటనే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకే ఉందో లేదో, అలాగే ఎన్పిసిఐ మ్యాపింగు యాక్టివ్లో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉంటే బ్యాంకు లేదా సేవా కేంద్రం ద్వారా యాక్టివ్ చేయించుకోండి. ఎందుకంటే డీబీటీ ద్వారా ప్రభుత్వం డబ్బులను నేరుగా ఆధార్కు మ్యాప్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ కూడా బ్యాంక్ ఖాతాకు లింకు చేసి ఉంచితే డబ్బులు జమ అయిన వెంటనే ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.